అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే అసలు బాగాలేనండి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఛానల్ పెట్టినాను. నాది ఛానల్ బ్లాక్ పడిపోయింది. ఇంతకుముందు ఫాలోవర్స్ ఎంత జనం ఉండ్రి, 580 మంది ఉండ్రి. అది ఎందుకు కాపీ రేట్ పడిపోయింది, కాపీ స్ట్రైక్ పడిపోయింది ఫ్రెండ్స్. కాపీ స్ట్రైక్ పడిపోయింది ఫ్రెండ్. అది బ్లాక్ అయిపోయింది. ఆ ఛానల్ లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టాను ఛానల్. ఇలాగ అందరూ ఎవరు కాకూడదని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే మనము ఈ 100 కన్నా ఎక్కువ దాటినట్టు వీడియోలు తీయాలి. అంతకన్నా తక్కువ ఉండేవి వీడియోలు తీయకూడదు, అప్లోడ్ చేయకూడదు. యావంటే అవి అప్లోడ్ చేయకూడదు. వేరే వాళ్ళవి మన దాంట్లో అప్లోడ్ చేయకూడదు. మనం స్వయంగా మనం తీసిండేవి సాంగ్స్ అయినా కామెడీ అయినా యావైనా కానీ మనం తీసిండేవి అప్లోడ్ చేయాలి. వేరే వాళ్ళు తీసినట్టు చేయకూడదు. కానీ నేనేం అట్లేం చేయలేదు. అంటే యాదో ఒకటి నా దళిద్రం ఏమిటో అది నాకు తెలీదు. నా అన్నీ బాగా తీశాను, కానీ నా దళిద్రం అది పడిపోయింది. అలాగే ఎవరు కాకూడదని నేను ఈ వీడియో తీస్తున్నాను, మీకు చెప్తున్నాను. ఎవరు కానీ ఏదో వీడియోలు అప్లోడ్ చేయొద్దండి. తక్కువ తీసినవి అవి అప్లోడ్ చేయొద్దండి, అవి తీసుకోవద్దండి. స్వయంగా మీరే మాట్లాడండి. ఏదన్నా కానీ సాంగ్స్ పెట్టుకోవద్దండి. మాట్లాడేది నాకు కానీ మాట్లాడేది అఫీషియల్ మ్యూజిక్ పెట్టుకోండి. నాకు కానీ అంతగా మాట్లాడేది రాదు ఫ్రెండ్స్. ఇది నా కూతురు నేర్పించింది. ఇప్పుడుగా నాకేం రాదు. నా ఛానల్ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు తీసి వీడియోలు తీసి అవి మన యూట్యూబ్లో మనం పెట్టడం తప్పు. అలా పెట్టద్దండి ఫ్రెండ్స్. ఎవరు కానీ అలా తప్పు పని మాత్రం చేయకండి. కష్టపడండి, చెయ్యండి, మన ఫలితం తక్కుతుంది. కానీ నేను ఎంతో కష్టపడినాను నా వీడియోలు తీసి పెట్టడానికి. 500 దాటాలంటే ఎంత కష్టపడినానంటే చాలా కష్టపడినాను. నాకు ఒక్కదానికే తెలుసు. ఎందుకంటే వీడియోలు తీసా ఏంటివి అది వీడియోలు తీసా, లైవ్లు తీసా. ఆ లైవ్లు రోజు 3 సార్లు చేశానండి లైవ్ అయితే. ఎందుకంటారా, నేను 500 దాటాలని నాకు మెయిల్ పంపించారు. ఇట్లా నా నెలకి 500 దాటాలా అని. మళ్ళీ అది 500 దాటేది మనం వెళ్ళిపోతే మళ్ళీ సంవత్సరం లోపల మనం 1000 దాటిల్లా అని. అలా కష్టపడినాను ఫ్రెండ్స్. నేను 3 పూట్ల లైవ్ పెట్టినాను. అయినా దాటించుకున్నాను. నైట్కి దాటించుకున్నా. 500 ఒక్కటైనారు. పొద్దున్నే ఏళ్ళకి మొత్తం వెనక్కి వెళ్ళిపోయినారు. 15 మంది 20 మంది వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ నాది వెనక్కి వెళ్ళిపోయింది ఛానల్. వెనక్కి వెళ్ళిపోయి పొద్దున్నే ఏళ్ళకి ఎంత ఏడ్చుకున్నానని తెలిసి రాత్రి సంతోషం అయిపోయింది, పొద్దున్నే ఏడుపు వచ్చింది. అలా అన్నం నోటి వరకు వచ్చి మట్టి పడినట్లు అయిపోయింది నా జీవితం. నా లైఫ్ అలా అయిపోయింది. నాలాగా ఎవ్వరు మీరు కాకూడదని నేను ఈ వీడియో తీసి మీకు చెప్తున్నాను. ఎవరన్నా కానీ మనం ఎంతో కష్టపడతాం. ఒకసారి ఇప్పుడు నా ఛానల్ వెళ్ళిపోయింది. మళ్ళీ నేను ఎవరు తప్పులు చేయొద్దని ఫ్రెండ్స్. నేను తప్పు చేశాను కాబట్టి మీకు చెప్తాను, ఎవరు తప్పులు చేయొద్దని. కాపీ రేట్ పడిందంటే వెంటనే డిలీట్ చేసేయండి. మనకు మెయిల్ వస్తుంది, డిలీట్ చేసేయండి అని. అప్పుడు మనం వెంటనే డిలీట్ చేసేయాలి. అట్లా నాకు మెయిల్ వచ్చింది, ఇది డిలీట్ చేసేయండి అని. ఏమవుతుంది నాకంటే, ఏమవుతుంది ఇట్లా ఛానల్ పోతుంది నాకు తెలియదు కదా. కొత్తగా మేము ఛానల్ ఓపెన్ చేసినాము. ఎందుకు పోతుందని ఒక వారం రోజులు 10 రోజులు పెట్టింటాము. అది అట్లా 3 కాపీ రేట్లు పడినాయి. అట్లాగే పెట్టేసినాము డిలీట్ చేయకోకుండా. ఇప్పుడు నా ఛానలే లేకుండా వెళ్ళిపోయింది. కానీ ఎన్టీఆర్ మూవీ దేవర సినిమా అది ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆయన పేరు పడుతుంది కదా ఎన్టీఆర్ది. అప్పుడు అది మేము మూవీ అది పెట్టినాం. పేరు పడేది ఒక్కటి యూట్యూబ్లో ఇడిచింటే దానికి ఏమంటే కాపీ రేట్ పడిపోయింది. దానికి ఎక్కువ 4000 మంది న్యూస్ చూశారు ఫ్రెండ్స్. చూసినారు. లైక్లు కానీ చాలా వచ్చినాయి. 200 పైన వచ్చినాయి లైక్లు కానీ వచ్చినాయి. అక్కడ ఏమంటే వాళ్ళు కాపీ రేట్ వేసినారు. దాని మీద కాపీ రేట్ వేసినందుకు మేము న్యూస్ ఎక్కువ వచ్చింది కదా, లైక్లు ఎక్కువ వచ్చినాయి కదా అనేది మాకు మెయిల్ అయితే పంపించినారు, డిలీట్ చేయండి, న్యూస్ ఎక్కువ వచ్చింది కదా అనేది. మేము డిలీట్ ఏం చేయాలి, ఏమవుతుందో డిలీట్ కాకుండా ఉన్నీళ్ళని అలాగే పెట్టుకున్నాం. 3-4 రోజులు అట్లా పెట్టుకున్నాం. అది పూర్తిగా ఇలా బ్లాక్ పడిపోయింది. ఛానల్ లేకుండా పోయింది. అందుకని నేను నాలాగా ఎవరు తప్పు చేయకూడదు, ఇలా మిస్టేక్లు చేయకూడదని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఎవరు కానీ దయచేసి కానీ ఏది పెట్టదని ఫ్రెండ్స్. మన ఓన్ వాయిస్, మన పాటలు, సాంగ్స్, వీడియోలు మన ఏంటంటే నేను నా ఛానల్ నిలబెట్టుకోవడానికి కోసం చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. కానీ ఛానల్ లేదు, ఏమీ లేదు. ఇంకా దానికి పూర్తిగా ఆశే వదిలేసినాను. మళ్ళీ వస్తుందేమో, పద్దనికి వస్తుందేమో అని ఎన్నో దేవతలు ముక్కున్నా, కానీ రాలేదు ఛానల్. మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసిన, కొత్తగా యూట్యూబ్ పెట్టినాను. పెట్టి 5 రోజులు అవుతుంది. ఎందుకంటే ఒకసారి మనము పోయినాక మళ్ళీ సక్సెస్ అవుతామని అనుకోద్దండి ఎవరు.
ఏదో కొన్ని రావు నాకు మాటలు, దయచేసి దాన్ని తప్పుగా అనుకోద్దండి. నాకు చదువు రాదు, ఏమీ రాదు. నా బిడ్డే వీడియోలు తీపిచ్చి వీడియోలు అప్లోడ్ చేస్తుంది, కానీ నాకు కొన్ని మాటలు రావు. ఈ మాట్లాడాలనే కానీ నాకు చాలా భయము. కానీ నా బిడ్డ పక్క నుండి ధైర్యంగా చెప్పించి, నువ్వే మాట్లాడాలమ్మా, నువ్వే వీడియోలు ఇస్తాను కాబట్టి నువ్వే మాట్లాడాలా, మేము పక్కన మాట్లాడకూడదు, మళ్ళీ కాపీ రేట్లు పడతాయి, మళ్ళీ మన ఛానల్ వెళ్ళిపోతుందని నాకు నా బిడ్డ ధైర్యం చెప్పింటే, ఆ ధైర్యంతో నాకు మాట్లాడేది రాకపోయినా కానీ నేను ధైర్యంతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మళ్ళీ నా ఛానల్ ఆడబోతుందో ఏమో అనే భయం నాలో ఇక్కడ పుట్టింది. అందుకే నేనే మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్, నాకు రాకపోయినా కానీ. అలాగే నేను నా ఛానల్ వెళ్ళిపోయినా కానీ నేను ధైర్యంగా ఉన్నానంటే ఎందుకు, ఇప్పుడు ఇది పోయిందంటే దేవుడు ఒకటి పోయిందంటే ఒకటి ఇస్తాడంటారే, అది నిజమే. ఒకటి పోయిందంటే నాకు మళ్ళీ మంచిది ఇస్తాడేమో అనే ఉద్దేశంతో నేను ముందుకు అడిగేసి మళ్ళీ నేను ఛానల్ తీసాను. 5 రోజులు అవుతుంది నా ఛానల్ తీసి. నా వీడియో చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఫాలో చేయండి ఫ్రెండ్స్. నాకు ఇదిగని చెప్పేది రాదు, ఫాలో చేయండి ప్లీజ్ దయచేసి. నా ఛానల్ వెళ్ళిపోయింది, మళ్ళీ ఈ ఛానల్ అందరూ అదేంటి సబ్స్క్రైబ్